ఇది అంటే కథ చాలా చిన్న కథ, పెద్ద కథగా గొప్ప, కానీ కథనం చాలా గొప్పది. దీంట్లో ఎలా చెప్పాలి ఈ కథని, ఎప్పుడు చెప్పాలి, ఎంత పాయింట్లు చెప్పాలి. ఇందాక సుజీత్ చెప్పినట్టుగా హీరో ఎలివేషన్, అందరు హీరో ఎలివేషన్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇలా చూపించారు, నాకు అది చెప్పలే. ఒక తండ్రి కథ చెప్పాడు, ఒక నాన్న కథ చెప్పాడు దీంట్లో. అంటే వీటన్నిటి యాక్షన్ వెనకాల ఒక ఇద్దరు, ఒక భార్యాభర్తలు కదా, ఒక చిన్న కుటుంబం కదా. అది అది అందరూ యాక్షన్ ఎలివేషన్ చూస్తున్నారు, కానీ నేను సుజీత్లో సెన్సిటివ్ డ్రామాని చేయగలిగే ఒక గొప్ప దర్శకుని చూశాను నేను ఈ సినిమాలో. అలాగే ఏఎస్ ప్రకాష్ గారి ఆ పీరియడ్ తీసుకెళ్ళడానికి మనస్ఫూర్తిగా మీకు చాలా చాలా బాగా చేశారు ఏఎస్ ప్రకాష్ గారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే దీంట్లో హెడెడ్ బై అశ్విన్, మన డైరెక్షన్ టీమ్ హెడెడ్ బై క్రియేటివ్ హెడ్ అశ్విన్ అండ్ రెస్ట్ ఆఫ్ ద డైరెక్షన్ టీమ్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎందుకంటే ఐ విష్ ఐ కుడ్ హ్యాడ్ టీమ్ లైక్ దిస్ వెన్ ఐ వాస్ డూయింగ్ జానీ. అంటే నేను ఒక కాషన్ ఇస్తాను మీ అందరికీ, డోంట్ డ్రౌన్ యువర్ సెల్ఫ్ ఇన్ సక్సెస్. ఎందుకంటే సక్సెస్ రాగానే నేను ఫేస్ చేసినట్టు చెప్తాను. ఖుషి అయిపోగానే ఆ సినిమాలో భాగస్వాములను ప్రతి ఒక్కళ్ళు, నేను ఎప్పుడు టీం వర్క్ నమ్మేవాడిని. నాతో ఉండే టీం అందరూ దే థాట్ దే ఆర్, ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్. నేనే లేకపోతే ఈ షాట్ వచ్చినది కదా, నేనే లేకపోతే ఈ ఇట్లా విడిపోయారు అందరు. నాకు జానీకి స్టార్ట్ చేయకముందే నాకు తెలిసిపోతుంది టీమ్ స్పిరిట్ లేదు ఈ సినిమాకి. నిస్సహాయతతో తపన పడేవాడిని. అంటే ఈ సినిమా ఒక దర్శకుడు, ఒక రైటర్ కూర్చోబెట్టి చేసేటప్పుడు ఆ ఇన్స్పిరేషనల్గా కథని తీసుకెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు పక్కనే ఉండాలి. ఇంకా బాగా చేయగలం, దీన్ని ఇలా చేద్దాం, ఈ చేద్దాం, ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం. లేదంటే ఆ డైరెక్టర్కి ఉన్న విజన్ని మిగతా వాళ్ళు కనుక